మంచి పాయింట్ అడిగారు. హ్యాపీ క్లయింట్స్ గురించి చాలా పెద్ద పాయింట్ ఇది. అలాగే నాకు లాస్ట్ టైము మీకు కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అవును. ఆ క్వశ్చన్స్ అడిగిన 40-45 రోజుల తర్వాత కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వలే. మీడియా ముందుకు వచ్చారు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. 45 days వాళ్ళకి టైం తీసుకున్నారు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి. అది కూడా కాంక్రీట్గా చెప్పట్లేదు, అన్నీ అలా అడ్జస్ట్మెంట్ ఆన్సర్స్. ఏదైనా బలమైన ఎవిడెన్స్ ఉండాలి, దానికి వాళ్ళు ప్రూఫ్లు చూపించట్లేదు. నేను మళ్ళీ అది ఇటరేట్ చేస్తా, బికాస్ దిస్ విల్ బి మై లాస్ట్ వీడియో ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ థింక్ పూర్ణిమ గారి సైడ్ నుంచి కూడా అనుకుంటున్నాను నేను. ఓకే. నేను ఫస్ట్ ఛానల్ మీకే ఇచ్చాను, మధ్యలో నేను ఎటువంటి ఛానల్ పిలిచినా కూడా ఇవ్వలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ దిస్. ఇదే నా లాస్ట్, మీ ఛానల్లో అయినా నా పవన్ రా టాక్స్లో ఇదే లాస్ట్. ఇందులో ఫుల్ క్లారిటీ ఇస్తా, విత్ పాయింట్స్ విత్ ప్రూఫ్స్. చెప్పండి. వాళ్ళ ఆన్సర్లు మళ్ళీ వీడియోకి వచ్చి మళ్ళీ ఇంకో మీడియా ఛానల్కి వెళ్ళి ఇస్తారు, వాళ్ళు వాళ్ళ ఛానల్లో చెప్పుకుంటారు, ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో చెప్పుకుంటారు, వాళ్ళు అది వాళ్ళ చాయిస్. బట్ మేమైతే లీగల్గానే ఇంకెళ్తాం. ఇంకా ఈ సోషల్ మీడియా ఫైట్ చాలా గట్టిగా అయిపోతుంది. ఈ వాళ్ళు అని మనం మాట్లాడుతున్నాం కదా, ఈ సోషల్ మీడియా ఫైట్ మనం అవేర్నెస్ కోసం చేసిన పని.